కాళేశ్వరం కమిషన్ ముందుకు ఉద్యమ దళపతి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లబోతున్న సమయంలో కాళేశ్వరానికి సంబంధించి అందులో వాస్తవాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు సంబంధించి బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు సంబంధించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది, కమిషన్ ముందుకు విచారణకు పిలిచినంత మాత్రాన కేసీఆర్ మీద నిందలు మోపినంత మాత్రాన ఆ నష్టం జరుగుతుందా అన్న చర్చ కూడా తీవ్రంగా నడుస్తోంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లివిల్, ఇప్పుడు ఒకటే ఒక చర్చ జరుగుతోంది. కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఏ విధంగా పంటలు సమృద్ధిగా పండినాయి, ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చెందింది, ముందుకు పోయిందనే దానికి సంబంధించి రైతాంగానికి పూర్తి స్థాయి అవగాహన వచ్చిన సందర్భంలో ప్రభుత్వం పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తూ కమిషన్ ముందుకు తీసుకొచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా మారిపోయింది. ఎడారిగా మారిన తెలంగాణ ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా రైతాంగం పంటలు పండించుకోవాలి, ఏ విధంగా జలసిరులు తెలంగాణలో ఉండాలి అని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తొలినాళ్ళలోనే దానికి అడుగులు వేశారు. అయితే అప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు గోదావరి నది పైన. కానీ అప్పుడు అది తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేమని అప్పుడున్న అధికారులు తేల్చి చెప్పారు. అప్పుడు బీజేపీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. మహారాష్ట్రతో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం కూడా ఒప్పించలేకపోయింది. అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్లే దాదాపు ఉమ్మడి రాష్ట్రం నుంచి స్వరాష్ట్రం సాధించుకున్న వరకు 7 సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేని పరిస్థితి, దుస్థితి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. అయితే ఆ తుమ్మిడిహట్టి దగ్గర ఫీజిబిలిటీ ఎంత, ఆ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు ఏ విధంగా మనం తెలంగాణను తీసుకెళ్లొచ్చు, తెలంగాణ ప్రతి గుంటా కూడా నీళ్ళు ఇవ్వచ్చు అనే ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా అనేక సంప్రదింపులు చేశారు. ఇంజనీర్లతో కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లతో కావచ్చు, ఇతర ఏజెన్సీలతో కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని వ్యాప్కో సంస్థ ఆనాడు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా తుమ్మిడిహట్టి దగ్గర ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రేయస్కరం కాదు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి, అది తెలంగాణ వరప్రధానిగా ఉండాలంటే కాళేశ్వరం జలాలు గోదావరి జలాలు తెలంగాణ మడుల్లోకి రావాలంటే ఖచ్చితంగా తమ్మిడిహట్టి కాదు, ఖచ్చితంగా మేడిగడ్డ దగ్గరనే బరాజు నిర్మించాలని చెప్పేసి ఆనాడు వ్యాప్కోస్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా నాటి 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరితగతిన ఆ ఏజెన్సీ రిపోర్ట్ ఇవ్వడం, తర్వాత రూపకల్పన చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు సిడబ్ల్యూసీ అనుమతులు తేవడం, తర్వాత అనేక అనుమతులు, పర్యావరణ అనుమతులు కావచ్చు, సిడబ్ల్యూసీ అనుమతులు కావచ్చు, ఇతర అనుమతులు అన్నీ అంటే ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ కావచ్చు, ఇతర అన్ని అనుమతులు కూడా ఆనాడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరితగతిన తీసుకొచ్చి ఇతర అంటే పక్కనున్న మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని పక్కనున్న మహారాష్ట్రతోని అనేక సంప్రదింపులు చేసి ఆనాడున్న బీజేపీ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో మాట్లాడి అప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కరీంనగర్కి చెందిన ముద్దుబిడ్డ ఆనాడు గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావును రాజ్భవన్లో పిలిపించుకొని ఆనాడు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పిలిపించి మేడిగడ్డ దగ్గరనే బరాజ్ నిర్మించాలి, గోదావరి నది జలాలు ఎత్తిపోసుకోవాలంటే ఖచ్చితంగా బరాజ్ ఏదైతే మేడిగడ్డ దగ్గర నిర్మించుకుంటేనే ఇది శ్రేయస్కరం, తెలంగాణ ప్రతి గుంటాకు నీళ్ళు వచ్చని చెప్పేసి ఒక దశకు వచ్చింది. ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, ఇటు వ్యాప్కోస్ అన్ని సంస్థలు కూడా ఆనాడు మేడిగడ్డ మేడిగడ్డ దగ్గర కట్టితేనే తెలంగాణకు ప్రయోజనం, తెలంగాణకు సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి సూచించారు. ఆ మేరకు త్వరితగతిన అంటే స్వల్ప కాలంలోనే రికార్డు దశలో ఒక ఇంజనీరింగ్ అద్భుతం చేశారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపకల్పన చేశారు. అది దాని ద్వారా ఇవాళ తెలంగాణలోని సగం జిల్లాలకు నీరు అందుతుంది, సగం జిల్లాల రైతులు ఇవాళ పచ్చని మాగాణంతో పరిడవిల్లుతున్న పరిస్థితి వల్ల యావత్ తెలంగాణకు తెలుసు, యావత్ దేశానికి తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం దేశం మొత్తం తెలిసిన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియలేదు అనేది ఇవాళ ఒక చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలను ఏదైతే ట్యాగ్ లేదో అందులో నీళ్లను సంపుష్టిగా పరిపుష్టిగా కేసీఆర్ దాన్ని తెలంగాణ రైతాంగానికి ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఒకవైపు అయితే ఇటు ఏదైతే కాళేశ్వరంతో మరొక వైపు నీటిని మళ్లించి
ఒక తెలంగాణ భగీరథుడిగా పేరు గాయించిన కేసీఆర్కి ఇవాళ ఖచ్చితంగా ఒక బదనాం చేయాలి. ఒక రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఈ విధంగా అంటే కుట్రపూరితంగానే మేడిగడ్డను సాకుగా చూపించి గోదావరి జలాలు తెలంగాణ ప్రజలకు అందకుండా, పంటలకు అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందనే చర్చ ప్రధానంగా నడుస్తుంది. అదే ఎట్ ది సేమ్ టైం రాజకీయ కుట్రతోనే కమిషన్ ముందుకు కేసీఆర్ తీసుకొచ్చి బదనాం చేయాలని కుట్ర చేస్తుంది. కానీ ఈ కుట్రలేవి సాగవు అనేది, ఎందుకంటే ఇప్పటికే విచారణకు వెళ్ళిన నేతలంతా వాళ్ళంతా కూడా ఫ్యాక్ట్స్ అన్ని కూడా కమిషన్ ముందు పెట్టిన ఆధారాలతో సహా అన్ని కూడా విషయాలు అక్కడ వాళ్ళ ముందు సమర్పించిన నేపథ్యంలో ఏం జరగబోతోందని అనుకోవాలి. ఖచ్చితంగా కుట్రపూరితంగా చేసిన ఈ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ ఖచ్చితంగా నిక్కచ్చిగా నిజాలు చెప్తాము. మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేము ఒక్కరని చెప్పాల్సిన అవసరం లేదు. అనేక డాక్యుమెంట్స్ ఉన్నాయి, అనేక ఆధారాలు ఉన్నాయి. అనేక మంది రాజకీయ ప్రముఖులు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడిన విషయాన్ని ఇవాళ ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఇక్కడ ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ అవేం పట్టనట్టు ఒక రాజకీయ కుట్రపూరితంగా ఏదైతే కమిషన్ వేసిరో కమిషన్ అనేది తాత్కాలికమే తప్ప కాళేశ్వరం ఫలితాలు శాశ్వతం అనేది ఎప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, అనేక మంది మేధావులు కావచ్చు, అనేక మంది సాగునీటి రంగ నిపుణులు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వాస్తవాలను చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఎడారిగున్న స్వరాష్ట్రం ఇవాళ పచ్చని పంటలకు మాగాణం అయిపోయింది, పచ్చని పంటలకుతో పరడవిల్లుతుంది అంటే కాళేశ్వరం జలాలే దీనికి సాక్ష్యం అని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్పారు. నిన్ననే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న ప్రాజెక్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల సూచన మేరకు వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే వ్యాప్కోస్ సంస్థ ఇచ్చిన ఆధారంగానే డిపిఆర్ ఇచ్చిన ఆధారంగానే మేడిగడ్డ దగ్గర బరాజు తప్ప ఇంకోటి కాదు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, మేడిగడ్డ దగ్గర ఒక్క దగ్గర కుంగిపోతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇబ్బంది కూలిపోలేదు. కాళేశ్వరం పూర్తిగా దాని ఫలితాలు అందలేదు అనేది దుర్మార్గం, ఇది ఒక దురదృష్టకరం అని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన పరిస్థితి. అయితే ఇది ఒక మాటలతోనే కాదు, మేము ఆధారాలతో సహా నిన్న కమిషన్ ముందుంచాం. ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ అనేది కేవలం కక్షపూరితమైన కమిషనే తప్ప ఇంకోటి కాదనేది కూడా నిన్న ప్రధానంగా హరీష్ రావు చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసమే నిర్మించిందే తప్ప ఇంకోటి కాదు అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ మేడిగడ్డ నుంచి మొదలుకుంటే ఇవాళ కొదట వరకు కూడా సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. దాని ఫలితాలు అందిన ప్రతి రైతాంగానికి తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు, ప్రతి పౌరుడికి తెలుసు. ఒక సాగునీరే కాదు, వాళ్ళ హైదరాబాద్కు తాగునీరు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే అనేది వల్ల మనం చాలా సందర్భాలు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కమిషన్ వేసిన ఈ ప్రభుత్వమే వాళ్ళ మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను హైదరాబాద్ నగరానికి తీసుకురావాలని ఏదైతే రూపకల్పన చేసిందో ఇంతకు మించిన కాళేశ్వరం ఫలితాలు ఇంకోటి కాదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నగాక మొన్న గంధమల్ల బస్వాపూర్ ఆలేరు నియోజకవర్గంలో ఏదైతే శంకుస్థాపన చేసింది మళ్ళీ చేసిండో అది కూడా ఇవాళ దీనిలో భాగమే అని చెప్పక తప్పదు. స్వేచ్ఛ. రైట్ లివింగ్.